ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు వైసీపీదే హవా. వరుసగా 2 సార్లు గెలిచిన ఆ స్థానంలో గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఎమ్మెల్యే అభివృద్ధికి బాటలు వేస్తున్న క్రమంలో వైసీపీ నుంచి వలసలు పెరిగాయి. దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. 2029లో టీడీపీకి చెక్ పెట్టాలని భావించిన ఫ్యాన్ పార్టీ పెద్దల్ని వలసలు కంగారు పెడుతున్నాయి. అక్కడి పరిణామాలపై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి కనీస పోటీ ఇవ్వలేని దుస్థితి వైసీపీకి దాపురించబోతోందా? ఫ్యాన్ పార్టీలోని పరిస్థితి తనకు అనుకూలంగా మలుచుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గం? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతున్నాయనే సామెత రాజకీయ పరిణామాల్లో ఎక్కువగా గుర్తుకు వస్తోంది. గత ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. అంతర్గత కుమ్ములాట్లు శృతిమించి బహిర్గతమై బజారున పడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇది మరింత ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న రాజం నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నాయకత్వ లోపం పార్టీ క్యాడర్ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తోంది. ఇదే అదనుగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీలోని ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని రాజం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాలు వైసీపీ క్యాడర్ వలస బాట పట్టిన నిలువరించే నేతలు లేరు. దీంతో ఫ్యాన్ పార్టీ నుంచి పక్కకు వచ్చి సైకిల్ ఎక్కేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పార్టీ క్యాడర్ వలసతో వైసీపీ పరిస్థితి తాడులేని బొంగరంలా తయారైంది. వర్గ విభేదాలే ఇందుకు కారణం. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ప్రస్తుత ఇన్ఛార్జ్ తలే రాజేష్ గ్రూపులు ఆధిపత్యం కోసం కుమ్ములాడుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు పార్టీకి నష్టమన్న అంచనాలు ఉన్నాయి. అంతర్గత కుమ్ములాటలు ఇదే విధంగా కొనసాగితే అసలుకే ఎసరు వస్తుందన్న ఆందోళన పార్టీ నేతల్లో ఉంది. దీనికి తోడు తెలుగుదేశం శాసనసభ్యుడు కొండ్రు మురళీమోహన్ స్పీడును తట్టుకోవడం రాజం వైసీపీ నేతలకు సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని నమ్ముకుంటే నట్టింట మునగడం ఖాయమని భావిస్తున్న నేతలు మెల్లగా టీడీపీలో చేరుతున్నారు. ఫలితంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఫ్యాన్ పార్టీ నేతలు పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. దీంతో వైసీపీ ఖాళీ అవుతోంది. కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొండ్రు మురళి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించారు. రాజం నియోజకవర్గంలో 120 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వైసీపీ నేతలు టీడీపీ వైపు ఆకర్షితులు అవడానికి ఇదే ప్రధాన కారణం. జగన్ పాలనలో కరుడు కట్టిన నాయకులుగా కనిపించిన వారంతా నెమ్మదిగా టీడీపీలో చేరుతున్న క్రమంలో వైసీపీ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్టీ నేతలను ఇది కంగారు పెడుతోంది. 2029 ఎన్నికల్లో కొండ్రు మురళికి చెక్ పెట్టాలనుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలకు స్థానిక పరిస్థితులు మింగుడు పడడం లేదు. అయితే ఎమ్మెల్యే మురళి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసే విధంగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు ఇబ్బందులు తలెత్తకుండా సర్దుబాటు చేసుకుంటూనే ఫ్యాన్ పార్టీ నేతలకు పసుపు కండువాలు కప్పుతున్నారు. ఇప్పుడప్పుడే రాజంలో ఎమ్మెల్యే మురళి అసలు రాజకీయాలకు పదును పెడుతున్నారని వినిపిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న వలస చేరికలు భవిష్యత్తులో వైసీపీ మనుగడకే ప్రమాదమన్న చర్చ సాగుతోంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో వైసీపీకి జల్ల కొట్టాలన్న ఫార్ములాను అమలు చేస్తున్నారు టీడీపీ కొండ్రు మురళి. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు రాజంలో ఫ్యాన్ పార్టీ పతనానికి అన్ని సమస్యలు ఉన్నాయి.
నియోజకవర్గంలో నాయకత్వ లోపంతో పాటు పార్టీలోని అంతర్గత కుమ్ములాట్లు టీడీపీ ప్రజాప్రతినిధి మురళికి ప్లస్ గా మారుతున్నాయి. పైగా తన స్వీయ అనుభవంతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాబట్టడంలో మురళి సక్సెస్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజం వైసీపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఇక్కడ రాజకీయ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.